హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టోకాట్ తెలుగు. ఈ వీడియోలో మీకు ఒక 2 ప్రాజెక్ట్స్ గురించి అయితే చెప్తాను. సో ఈ 2 ప్రాజెక్ట్స్లో మీరు కాంట్రిబ్యూట్ చేయడం వల్ల కొన్ని రోల్స్ అయితే వస్తాయి అనమాట. సో మేబీ వాటికి ఏమైనా ఇన్సెంటివ్స్ ఉంటే మీకు ఇన్సెంటివ్స్ వస్తాయి. సో ఆ రోల్స్కి మీరు కాంట్రిబ్యూట్ చేసి రోల్స్ గెయిన్ చేయడం మంచిది. ఒకవేళ ఇన్సెంటివ్స్ లేకపోయినా కానీ ఏమైనా టోకెన్ సేల్స్ ఉంటే ఆ టోకెన్ సేల్స్కి యాక్సెస్ కానీ ఇట్లాంటివి వస్తాయి. ఇప్పుడు బౌండ్లెస్లో చూసుకుంటే మీకు బౌండ్లెస్ ఆల్మోస్ట్ 8 to 9 times అయితే రిటర్న్స్ ఇచ్చింది. మీరు $1,000 కనుక ఇన్వెస్ట్ చేయగలుగుంటే మీకు $9,000, $8,000 to $9,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. అది ఆ సేల్స్ అన్నీ గేటెడ్ సేల్స్ ఉంటాయి. అట్లాంటి గేటెడ్ సేల్స్కి మీకు యాక్సెస్ అనేది కావాలి. సో ఆ యాక్సెస్ ఎట్లా వస్తుంది అంటే మేబీ అది రోల్స్ త్రూ రావచ్చు, లేదంటే వాళ్ళు ఏమైనా టెస్ట్నెట్ యాక్టివిటీస్ పెడితే టెస్ట్నెట్ యాక్టివిటీస్ త్రూ రావచ్చు. సో అట్లనే సో ఇక్కడ మీకు సేమ్ అదే టైప్లో మేబీ ఒకవేళ హ్యాష్ట్యాగ్ టీమ్ అయితే ఎయిర్ డ్రాప్ లేదని చెప్తుంది. సో మేబీ నేనేమనుకున్నా అంటే 99% అయితే ఎయిర్ డ్రాప్ అయితే లేదు. కానీ మీకు బౌండ్లెస్ సేమ్ బౌండ్లెస్ కూడా అంత ఎయిర్ డ్రాప్ అయితే లేదు. కానీ వాళ్ళు ఏం చేసిండ్రు, ఎవరైతే కాంట్రిబ్యూట్ చేసిండ్రో వాళ్ళ ప్రాజెక్ట్కి టెస్ట్నెట్ కానీ ఇంకో విధంగా కానీ కాంట్రిబ్యూట్ చేసిండ్రో వాళ్ళందరికీ సేల్లో యాక్సెస్ ఇచ్చింది. ఆ సేల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి 8 to 9 times ప్రాఫిట్ అయితే వచ్చింది. $1,000 ఇన్వెస్ట్ చేస్తే $8,000, $9,000 అంటే $1,000 అంటే $1,000 పెట్టాల్సిన అవసరం లేదు. $100 పెట్టిన వాళ్ళకి $800, $900 ఇట్లా వచ్చింది. సో అదనమాట. ఇట్లాంటి సేల్స్కి మీకు యాక్సెస్ కావాలంటే కొన్ని కాంట్రిబ్యూషన్స్ అయితే మీరు ప్రాజెక్ట్కి అయితే చేసి ఉండాలి. అండ్ వీళ్ళ హ్యాష్ట్యాగ్ టీమ్ అయితే వీళ్ళేం కన్ఫర్మ్ ఉందని కూడా చెప్పట్లేదు, సేల్ కానీ ఇట్లాంటివన్నీ. కానీ నేనేమనుకున్నా అంటే 99% అయితే సేల్ అయితే ఉంటుంది. మీరు కాంట్రిబ్యూట్ చేయడం వల్ల మీకు ఆ సేల్కి యాక్సెస్ అయితే వస్తుంది. మీకు చాలామంది కాంట్రిబ్యూషన్ అంటే ఏదో పెద్దగా ఊహించేసుకున్నారు. మీరు అంత పెద్ద కాంట్రిబ్యూషన్ అయితే ఏం లేదు హ్యాష్ట్యాగ్లో అయితే. బేసిక్గా అందులో టౌన్ హాల్స్ ఇవి ఉన్నాయి. జస్ట్ మీరు ఒక వీక్లీ వన్స్ వాళ్ళ టౌన్ హాల్ కనుక జాయిన్ అయితే 1 hour ఉండిద్ది మీటింగ్ అనమాట. జస్ట్ అది ఆ మీటింగ్ కనుక మీరు జాయిన్ అయితే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, జస్ట్ మీరు వినడమే. సో అట్లా జాయిన్ అవ్వడం వల్ల మీకు టౌన్ హాల్ రోల్స్ వస్తాయి. ఆ రోల్స్ ఉన్నా కూడా మీకు టోకెన్ సేల్ యాక్సెస్, ఒకవేళ టోకెన్ సేల్ కనుక ఉంటే మీకు యాక్సెస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దాని గురించి కూడా మొత్తం చెప్తాను. ఫస్ట్ అయితే జెన్సిన్ ప్రాజెక్ట్ గురించి చెప్తాను. సో జెన్సిన్ అయితే ఇక్కడ మీకు వన్ డే బ్యాకే వీళ్ళైతే రోల్స్ అయితే తీసుకొని వచ్చారు. ఈ రోల్స్ ఎందుకు తీసుకొచ్చారంటే ఎవరైతే వీళ్ళ ప్రాజెక్ట్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నారో సో వాళ్ళ కోసం జెన్సిన్ పయోనీర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి వీళ్ళైతే స్టార్ట్ చేశారు. ఇక్కడ మీకు రోల్స్ ఎట్లా గెయిన్ చేయాలి అని చెప్తే ఇక్కడ మీకు 3 roles ఉన్నాయి, 3 types ఆఫ్ రోల్స్. ఇది ఫస్ట్ లెవెల్ రోలు అంటే బిగినర్ స్టేజ్ అనమాట. ఇది ఇంటర్మీడియట్ లెవెల్ రోల్ అనమాట. ఇది నావిగేటర్ అనేది. తర్వాత మీకు ఒకవేళ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసి అంటే లాంగ్ టర్మ్ సపోర్టర్ అయితే మీకు పయోనీర్ రోల్ అనేది ఇస్తారు. సో ఇట్లా మీకు 3 types ఆఫ్ రోల్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ అండ్ థర్డ్ లెవెల్. మీరు కనుక మంచిగా స్టార్టింగ్లో ఇనీషియల్గా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటే మీకు రోవర్ అనే రోల్ వస్తుంది. ఒకవేళ మీరు కాంట్రిబ్యూట్ చేసి ఒక 2 months అట్లా కనుక అవుతుంటే మీకు నావిగేటర్ రోల్ అనేది రావచ్చు. తర్వాత ఇంకా తర్వాత కూడా మీరు కాంట్రిబ్యూట్ కనుక చేస్తూ ఉంటే తర్వాత మీకు పయోనీర్ రోల్ అనేది వస్తుంది. సో ఇట్లా మీకు ఈ రోల్స్ అనేది మీరు గెయిన్ చేయాలి. ఎట్లా గెయిన్ చేయాలంటే కాంట్రిబ్యూట్ చేయాలి, గ్రిండింగ్ కాదు, కాంట్రిబ్యూట్ చేయాలి. కాంట్రిబ్యూట్ ఎట్లా చేయాలి అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీరు కావాలంటే వాళ్ళ డిస్కౌంట్లో ఇక్కడ నేను డిస్కౌంట్ లింక్, ఈ 2 డిస్కౌంట్లో హ్యాష్ట్యాగ్ అండ్ జెన్సిన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, లింక్స్ అక్కడ ఉంటాయి. సో ఇక్కడ మీకు బేసిక్గా మీరు ఏం చేయొచ్చు అంటే డిస్కౌంట్లో వచ్చి యాక్టివ్ ఉండి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. ఎవరైనా న్యూ మెంబర్స్ ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళకి తెలియని విషయాలు ఏమన్నా చెప్పడము, ఇట్లా మీరు హెల్ప్ చేసినా కానీ మీకు రోల్స్ ఆ రోల్ అనేది ఇస్తారు, ఎందుకంటే మీరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి. అండ్ తర్వాత వచ్చేసి క్రియేట్ మీమ్స్ ఆర్ ఆర్ట్స్, థ్రెడ్స్, యాక్టివ్ క్రియేటివ్ పోస్ట్ ఇట్లాంటివన్నీ. జెన్సిన్కి కనుక మీరు ఆర్ట్స్ కానీ మీమ్స్ కానీ, ఆర్ట్స్ అంటే మీకు హ్యాండ్ డ్రాయింగ్ ఆర్ట్స్ కానీ ఏఐ జనరేటెడ్ కానీ లేదంటే డిజిటల్ ఆర్ట్స్ ఉంటాయి ఇవి ఐప్యాడ్స్లో వేస్తుంటారు. సో అవి ఇట్లా కనుక మీరు కాంట్రిబ్యూట్ చేయగలిగితే మీకు రోల్స్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు మీమ్స్లో కనుక మంచిగా ఉంటే మీమ్స్ అయితే చేయండి, లేదంటే ఆర్ట్ మీకు వచ్చినంత వరకు ఏంటి. ఆర్ట్స్ అయితే ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్గా ఉండాలని ఏం లేదు, మీకు వచ్చినంత వరకు ట్రై చేయండి ఆర్ట్స్ కూడా. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు పోస్టులు కూడా పెట్టాలి వాళ్ళ గురించి, క్వాలిటీ పోస్టులు అనేది పెట్టండి. మీకు వస్తే పెట్టండి, మీకు వచ్చినంత వరకు పెట్టండి. ఒకవేళ మీరు రాకపోయినా కానీ నేనైతే నార్మల్గా ప్రతిరోజు జెన్సిన్ గురించి అండ్ వేరే ప్రాజెక్ట్స్ గురించి పోస్ట్ చేస్తూ ఉంటాయి కదా. సో మన ట్విట్టర్ని ప్రొఫైల్ని ఫాలో అయితే అవ్వండి. సో అక్కడ మీకు ఏమైనా పోస్టులు వస్తాయి కదా, ఆ పోస్టులని ఒకవేళ మీకు డైరెక్ట్గా మీకు ఆ పోస్ట్ పెట్టడం రాకపోయినా కానీ మన పోస్టులను రీట్వీట్ చేయడం కానీ లేదంటే అక్కడ కోట్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేస్తే మీకు రీపోస్ట్ అండ్ కోట్ అని ఉంటుంది. రీపోస్ట్ చేయడం కానీ లేదంటే కోట్ చేస్తేనేమో జస్ట్ ఇక్కడ మీకు ఏదో ఒక 2 or 3 lines అనేది రాయండి. అక్కడ మీరు ఏదైతే అర్థం చేసుకున్నారో ఆ పోస్ట్ గురించి జస్ట్ రిప్లై లాగా రాసి కోట్ చేయండి. ఇట్లా కోట్ చేయడం వల్ల కూడా అది కూడా మీకు కాంట్రిబ్యూషన్ కిందనే మీకు కౌంట్ అయితే అవుతుంది. నేనేం ఎవరికైతే
ఎవరికైతే ఎక్కువ అంత ఐడియా లేదో పోస్టులు పెట్టడం అవన్నీ నేర్చుకోండి. ఒకవేళ నేర్చుకోవడం హార్డ్గా ఉందనుకుంటే జస్ట్ రీపోస్ట్ చేయడం కానీ కోడ్ చేయడం కానీ అట్లా చేయండి. సో నేనేం చెప్తానంటే పోస్టులు పెట్టడానికి ట్రై చేయండి, అండ్ రీట్వీట్స్ కూడా పక్కన వాళ్ళని కూడా సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. లైక్ మన వాళ్ళు ఉంటారు కదా, సో జెన్సిన్ గురించి కానీ ఇట్లా చేసేవాళ్ళు, కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళు, సో వాళ్ళని కూడా. సో ఇట్లా మీరు చేయడం వల్ల మీకు బేసిక్గా ఈ రోల్స్ అనేది వస్తుంది. అండ్ ఈ రోల్స్ని మీరు లైక్ ఎట్లా గెయిన్ చేయాలి అంటే, గెయినింగ్ అంటే ఏం లేదు, లైక్ మీరు కాంట్రిబ్యూట్ చేస్తారు కదా, కాంట్రిబ్యూట్ చేశాక వాళ్ళకి మీరు ఒక ఫామ్ అనేది ఇస్తాడు 2 వీక్స్ తర్వాత. ఇప్పుడే ఇవ్వడు, 2 వీక్స్ తర్వాత మనకు ఒక ఫామ్ అనేది ఇస్తాడు. ఆ ఫామ్లో మీరు ఏమేమి కాంట్రిబ్యూట్ చేశారు, లైక్ మీరు ట్విట్టర్లో కనుక వాళ్ళ గురించి పోస్టులు పెట్టుంటే ఆ పోస్టులు లింక్ అన్ని తీసుకెళ్ళి వాళ్ళు ఏదైతే ఫామ్ ఇస్తారో ఆ ఫామ్ లింక్లో మీరు అన్నీ లైక్ ఫిల్అప్ అన్ని చేసి మీరు ఏమేమి కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ సెంటియంట్లో లాగా, సెంటియంట్లో నేను లాస్ట్ వీడియోలో ఏం చెప్పినట్టున్నా, సో సెంటియంట్లో మీరు ఎట్లా అయితే మీరు ఏమేమైతే కాంట్రిబ్యూట్ చేసినారో అవన్నీ మీరు స్క్రీన్ షాట్లు, లింకులు అవన్నీ ఎట్లయితే వాళ్ళకి సబ్మిట్ చేశారో ఫామ్ ద్వారా, సో సేమ్ అట్లానే ఇక్కడ వీళ్ళు కూడా ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్లో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే మోడరేటర్స్ అనేది రివ్యూ చేసి మీకు రోల్స్ అయితే ఇస్తారు. సో ఫస్ట్ లెవెల్ అయితే మీకు రోవర్ వస్తుంది, తర్వాత నావిగేటర్, ఇట్లా వస్తాయి అన్నమాట పయోనీర్. సో మీరు కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఒకవేళ మాకు అంత టైం లేదు అంటే హ్యాష్ట్యాగ్లో మీకు ఒక ఛాన్స్ అయితే ఉంది. ఛాన్స్ ఏంటంటే బేసిక్గా కొంతమందికి ఎక్కువ టైం ఉండదు అనమాట. సో ఎవరికైతే ఎక్కువ టైం లేదో సో మీరైతే హ్యాష్ట్యాగ్లో అయితే మీరైతే కాంట్రిబ్యూట్ చేయొచ్చు. సో మీరు హ్యాష్ట్యాగ్లో కాంట్రిబ్యూట్ చేయడానికి లైక్ మీకు పెద్దగా అయితే ఎక్కువ టైం అవసరం లేదు. ఇక్కడ వీళ్ళు బేసిక్గా నేను స్టార్టింగ్లో చెప్పాను కదా వీడియోలో, లైక్ టౌన్ హాల్ రోల్స్ ఉంటాయి. టౌన్ హాల్ రోల్స్ గ్రాప్ చేసుకోవడం వల్ల మేబీ ఏమన్నా యూజ్ ఉండొచ్చు అని చెప్పేసి. సో ఈ టౌన్ హాల్ రోల్స్ మీరు ఎట్లా గ్రాప్ చేసుకోవాలి అంటే బేసిక్గా టౌన్ హాల్స్ అనేది అటెండ్ అవ్వాలి. వాళ్ళు టౌన్ హాల్స్ అటెండ్ అవుతే ఒక 1 అవర్ అట్లా జరుగుతుంది మీటింగ్ అనమాట. జస్ట్ వాళ్ళ టీం వాళ్ళు వచ్చి అప్డేట్స్ అనేది అక్కడ ఏమి లైక్ ఆ ప్రాజెక్ట్లో అప్డేట్స్ ఏమున్నాయి అవన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు. సో జస్ట్ వినడం ఏమన్నాము. సో ఆ 1 అవర్ కనుక మనం అక్కడ స్పెండ్ చేస్తే వాళ్ళు మనకి లాస్ట్లో బాట్ అనేది ఒక రోల్ ఇస్తుంది, టౌన్ హాల్ రోల్. సో ఇట్లా రోల్ ఉండడం వల్ల కూడా లైక్ మేబీ వాళ్ళు ఏమైనా టోకెన్ సేల్ పెడితే ఆ టోకెన్ సేల్ యాక్సెస్ అనేది వస్తుంది, సేమ్ లైక్ బౌండ్లెస్ అనమాట. సో ఇట్లా మీరు లైక్ ఇక్కడ కాంట్రిబ్యూట్ చేయొచ్చు. లేదు మా దగ్గర ఇంకా ఎక్కువ టైం ఉంది మేము కాంట్రిబ్యూట్ చేయగలము అనుకుంటే మీరు బేసిక్గా ఫస్ట్ అయితే అందరూ ప్రతి ఒక్కళ్ళు హ్యాష్ట్యాగ్ సర్వర్ అయితే జాయిన్ అవ్వండి. జాయిన్ అయిపోయాయి ఇక్కడ రూల్స్లో వచ్చేసి ఇక్కడ లైక్ వెరిఫై అయితే చేయండి. బేసిక్గా కొన్ని రియాక్షన్స్ అయితే ఇవ్వండి. తర్వాత ఇక్కడ వెరిఫై ఛానల్ ఉంది కదా, వెరిఫై ఛానల్లో అయితే వచ్చేసి వెరిఫై అనేది క్లిక్ చేసి వెరిఫై చేయండి. తర్వాత గెటింగ్ స్టార్టెడ్లో ఇక్కడ వచ్చేసి కొన్ని రియాక్షన్స్ అయితే ఇవ్వండి. ఇచ్చేసాక మీరు ఇక్కడ కిందకు స్క్రోల్ చేస్తే ఇక్కడ ఆపరేటర్ స్టార్ట్ ఇయర్ ఉంది కదా, సో ఇక్కడ వచ్చేసి కొన్ని రియాక్షన్స్ ఇస్తే మీకు బేసిక్ రోల్ అప్రెంటిస్ రోల్ అనేది వస్తుంది. తర్వాత అన్ఇనిషియేటర్ స్టార్ట్ ఇయర్ ఉంది కదా, ఇందులోకి అయితే వచ్చేయండి. ఇక్కడ మీకు కొన్ని రియాక్షన్స్ ఇవ్వడం వల్ల అన్ఇనిషియేటర్ స్టార్ట్ ఇయర్ అని వస్తుంది. ఒకసారి మీకు ఈ రోల్స్ అనేది వెంటనే అప్డేట్ అవ్వకపోతే డిస్కౌంట్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మళ్ళీ ఛానల్స్లోకి వచ్చి చేయండి వస్తుంది. తర్వాత వచ్చేసి లాంగ్వేజ్ స్టార్ట్ ఇయర్లో మన తెలుగు ఛానల్ టీం వాళ్ళని 1.5 month రిక్వెస్ట్ చేసి పెట్టించాను తెలుగు ఛానల్. సో ఒకవేళ మీరు ఎవరైతే కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారో సో మీరైతే లైక్ తెలుగు ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఒకవేళ మీరు కాంట్రిబ్యూట్ చేయకపోయినా కానీ జాయిన్ అవ్వండి. ఇది ఎప్పుడన్నా మీకు ఖాళీ టైం ఉన్నప్పుడు లైక్ ఫ్రీ టైం ఉన్నప్పుడు వచ్చేసి మన వాళ్ళతో చాటింగ్ అవి ఇవి చేసుకోవడానికి మీకు ఉంటుందన్నమాట. సో ఈ టీ అని ఉంది కదా, ఈ టీ సింబల్ అని ఉంది కదా, సో దాని మీద ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇవ్వగానే ఇక్కడ మీకు బ్లూ కలర్ ఇట్లా బార్డర్ వస్తుంది. ఇట్లా బార్డర్ వచ్చిందంటే మీకు ఛానల్ ఆన్ అయిపోయినట్టే. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో లాంగ్వేజ్ ఛానల్స్లో చూసుకుంటే తెలుగు ఛానల్ ఉంటుంది మనకి ఆన్ అయిపోయి. సో మీరు ఆ తెలుగు ఛానల్లోకి వచ్చేసి ఇక్కడ మన వాళ్ళు తెలుగులోనే మాట్లాడుకోవచ్చు మీకు ఏది కావాలన్నా కానీ. అండ్ వేరే ప్రాజెక్ట్స్ గురించి అయితే డిస్కస్ చేయొద్దు బేసిక్గా, ఎందుకంటే టీం వాళ్ళు చూస్తే బాగోదు మోడరేటర్స్ కానీ అట్లా. సో మీరు వేరే ఛానల్స్ గురించి అయితే డిస్కస్ చేయడం అట్లాంటివి ఏం చేయొద్దు. జస్ట్ ఈ హ్యాష్ట్యాగ్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఇట్లా లేదంటే నార్మల్గా మాట్లాడుకోండి, ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ ఏంటి ఎలా ఉన్నావు అది అని చెప్పేసి ఎక్కడ నుండి ఇట్లాంటివన్నీ లైక్ ఇట్లాంటివి చేసుకోవచ్చు. అండ్ ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇట్లాంటివి చేయండి. కానీ మీరు ఇక్కడ వచ్చేసి ఫ్యాన్ వార్స్ కానీ లేదంటే రిమైనింగ్ ఇంకోటి చేయొద్దు. అది చేస్తే ఏంటంటే టీం వాళ్ళు చూసినప్పుడు మీకే లైక్ నెగిటివ్గా అయిపోయింది. సో అదనమాట. వేరే ప్రాసెస్ గురించి అయితే మీరైతే అసలు డిస్కస్ చేయొద్దు. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు కాంట్రిబ్యూట్ ఎవరైతే మేము ఫుల్ టైం కాంట్రిబ్యూట్ చేయాలి హ్యాష్ట్యాగ్ అనుకుంటున్నారో సో ఇక్కడ మీకు కొన్ని రోల్స్ అయితే ఉన్నాయి. రోల్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఎట్లా వస్తాయి రోల్స్ అని చెప్పేసి. సో బేసిక్గా ఈ రోల్స్ గైడ్ అని ఉండేది కదా, సో ఈ రోల్స్ గైడ్లోకి అయితే మీరు ప్రతి ఒక్కళ్ళు అయితే ఎంటర్ అవ్వచ్చు. సో ఇక్కడ మీకు రోల్స్ గైడ్ ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ అన్ఇనిషియేటెడ్, ఇది ఫ్రీ రోలే, నేను ఆల్రెడీ చెప్పాను ఎట్లా తెచ్చుకోవాలని చెప్పేసి. తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు డెవలపర్ రోల్ ఉంది కదా, సో ఈ డెవలపర్ రోల్ అనేది ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది, ఇది మీకు రాదు.
అండ్ తర్వాత వచ్చేసి అప్రెంటైజ్ రోల్ కూడా మీకు ఎట్లా లైక్ తెచ్చుకోవాలని చెప్పేసి నేను ఆల్రెడీ చెప్పాను ఈ వీడియోలో స్టార్టింగ్లో. సో అదనమాట, ఈ 3 రోల్స్ అయితే మీకు అయితే వచ్చేసినాయి. తర్వాత వచ్చేసి ఈ గార్డియన్ రోల్ ఎవరికి వస్తుంది అంటే మీరు కనుక నోడ్ రన్ చేస్తే మీకు గార్డియన్ రోల్ అయితే వస్తుంది. నోడ్ రన్ చేసి అండ్ వీళ్ళు వీక్లీ స్నాప్షాట్ తీసేవాళ్ళు ఇంతకుముందు అయితే. ఇప్పుడైతే వీళ్ళు లాస్ట్ స్నాప్షాట్ 1.5 month బ్యాక్ తీసిండ్రు. తర్వాత లైక్ 1 week బ్యాక్ ఏమో ఇంకో స్నాప్షాట్ తీసిండ్రు, అంటే 1.5 month గ్యాప్ తోటి తీశారు. సో మళ్ళీ నెక్స్ట్ స్నాప్షాట్ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. సో మేబీ ఈ గార్డియన్ రోల్ మీకు అయితే ఒకవేళ ఇప్పుడు కనుక మీరు నోడ్ రన్ చేయడం స్టార్ట్ చేసి ఈ గార్డియన్ రోల్ వస్తుందో రాదో మనకి గ్యారంటీ అయితే లేదు. ఎందుకంటే వీళ్ళు లాస్ట్ స్నాప్షాటే 1.5 month గ్యాప్ ఇచ్చి తీసిండ్రు, లైక్ లాస్ట్ వీకో అంతకు ముందు వీకో తీసిండ్రు. మేబీ నెక్స్ట్ స్నాప్షాట్ ఒకవేళ కనుక ఉంటే ఒక 1 month తర్వాత అట్లా అయితే ఉండొచ్చు. సో అది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ డిఫెండర్ అనేది లైక్ టెక్నికల్గా ఎవరైతే హెల్ప్ చేస్తారో సో వాళ్ళకి డిఫెండర్ ఇస్తారు. సో ఈ ప్రూవర్ నోడ్కి చాలా అమౌంట్ కావాలి, అది ఎవరి వల్ల అవ్వదు. సో దీన్ని లైట్ తీసుకోండి. తర్వాత ఈ సెంటినల్ అంటే మీకు బేసిక్గా లైక్ డిఫెండర్కి అడ్వాన్స్డ్ వర్షనే సెంటినల్. ఈ సెంటినల్ ఎవరికి వస్తుంది అంటే మీరు కనుక ఒకవేళ మంచిగా హెల్ప్ చేస్తున్నారనుకోండి, సో అప్పుడు మీకు ఈ సెంటినల్ రోల్ అయితే ఇస్తారు. ఈ రోల్స్ అన్నీ మీకు గ్రాప్ చేసుకోవడం కష్టమే. ఈ గార్డియన్ కొంచెం ఈజీగా మీరు సీక్వెన్సర్ నోడ్ కనుక రన్ చేయగలిగితే. లేదు అంటే మీకు డిఫెండర్ ఇవన్నీ కష్టమే, ఇవన్నీ స్కిప్ చేసేయండి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు ఇనిషియేటెడ్, ఆర్చివిస్ట్, పారాగాన్, ఇల్యూమినేటెడ్, ఇవి 4 రోల్స్ ఉన్నాయి. ఈ 4 రోల్స్ మీరు గ్రాప్ చేసుకోవచ్చు ఇక్కడ. ఒకవేళ మీరు కనుక మంచిగా కాంట్రిబ్యూట్ చేస్తే ఈ రోల్స్ కనుక మీరు డిజర్వ్ అయితే టీం వాళ్ళు అయితే ఇస్తారు మీకు రోల్స్ అనేది. ఇది బేస్డ్ ఆన్ యువర్ కాంట్రిబ్యూషన్. లైక్ దీనికి మీరు నోడ్ ఏం రన్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సోషల్ కాంట్రిబ్యూషన్, లైక్ మీమ్స్ క్రియేట్ చేయడం, ఆర్ట్స్ క్రియేట్ చేయడం, లేదంటే వాళ్ళ గురించి ఉన్న థ్రెడ్స్ పోస్ట్ చేయడము, లేదంటే నార్మల్గా క్వాలిటీ పోస్టులు పెట్టడము, హ్యాష్ట్యాగ్ గురించి, హ్యాష్ట్యాగ్ టీమ్కి కానీ లేదంటే హ్యాష్ట్యాగ్ ప్రాజెక్ట్గా కానీ సపోర్టివ్గా పోస్టులు పెట్టడం, ఇట్లా చేయడం వల్ల లైక్ క్వాలిటీ కాంట్రిబ్యూషన్ చేయడం వల్ల మీకు అంటే డిస్కౌంట్లో కూడా వచ్చి అదర్స్కి ఎవరికైనా హెల్ప్ చేయడం కానీ, ఇక్కడ యాక్టివ్ ఉండడం కానీ, ఇవి చేసినా కానీ మీకు ఈ రోల్స్ అయితే వస్తాయి అన్నమాట. ఇనిషియేటెడ్, ఆర్చివిస్ట్, పారాగాన్, ఇల్యూమినేటెడ్ రోల్ అయితే వస్తుంది. సో మీకు ఇనిషియేటెడ్ రోల్ అంటే మీకు బేసిక్గా లైక్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ రోల్ అనమాట. ఈ కాంట్రిబ్యూషన్లో మీరు స్టార్ట్ చేశాక ఫస్ట్ లెవెల్ ఆఫ్ రోల్. మేబీ మీరు మంచిగా కాంట్రిబ్యూట్ చేసి ఒకవేళ మీరు డిజర్వ్ అయితే 1 or 2 weeksలోనే ఈ రోల్ అయితే మీకు వస్తుంది. అండ్ తర్వాత ఆర్చివిస్ట్ రోల్, ఇది మేబీ రావడానికి మీకు 1 month అట్లా, మీరు డైలీ కనుక యాక్టివ్ ఉండి మంచిగా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటే మీకు 1 month అట్లా అయితే పట్టచ్చు. సో తర్వాత పారాగాన్, ఇల్యూమినేటెడ్, ఇవన్నీ హై రోల్స్, ఇవి కూడా వస్తాయి. కాకపోతే మీరు మంచిగా కాంట్రిబ్యూట్ చేయాలి, మీనింగ్ఫుల్ వేలో కాంట్రిబ్యూట్ చేస్తే మీకు వస్తాయి. సో అదేనమాట. అండ్ తర్వాత ఎక్స్ప్లోరర్ రోల్ కూడా ఉంది ఇంకోటి. ఎక్స్ప్లోరర్ రోల్కి మీకు లైక్ 2025 ఇష్యూడ్ పాస్పోర్ట్ కావాలి. లైక్ మీరు పాస్పోర్ట్ అంటే చాలామంది గిట్కాయిన్ పాస్పోర్ట్ అంటున్నారు, ఆ పాస్పోర్ట్ కాదు. మీ దగ్గర ఏదైతే లైక్ ఫిజికల్ పాస్పోర్ట్ ఉంటుంది కదా మన ఇండియన్ పాస్పోర్ట్, సో ఆ పాస్పోర్ట్ ఉండాలి. అది కూడా మీకు 2025లో ఇష్యూ చేసి ఉండాలి. అందులో మీకు NFC చిప్ అంటే ఎలక్ట్రానిక్ చిప్ ఇన్స్టాల్ అయ్యి వస్తుంది. సో అదొక్కటి ఉంటేనే లైక్ ఎలక్ట్రానిక్ చిప్ ఇన్స్టాల్డ్ అయ్యి ఉన్న పాస్పోర్ట్స్ బట్టికే మీకు హెల్ప్ఫుల్ అయితే కానీ రిమైనింగ్ ఇవన్నీ మీకు వర్క్ అవ్వవు ఆ ZK పాస్పోర్ట్కి. సో ఒకవేళ మీకు కనుక ZK పాస్పోర్ట్ మా దగ్గర ఉంది, లైక్ పాస్పోర్ట్ ఉంది 2025 ఇష్యూడ్ పాస్పోర్ట్, మేము వెరిఫికేషన్ చేయాలనుకుంటున్నాము అని మీరు ఎవరైనా అనుకుంటే మీరు జస్ట్ ఈ డిస్కౌంట్లోకి వచ్చేసి మన తెలుగు ఛానల్ ఉంది కదా, సో తెలుగు ఛానల్లోకి వచ్చేసి నన్ను అయితే పింగ్ చేయండి. లైక్ @ ఇచ్చేసి క్రిప్టోగాట్ తెలుగు అనేది ఇట్లా మెన్షన్ అయితే చేయండి. మెన్షన్ అయితే చేస్తే నాకు నోటిఫికేషన్ అయితే వస్తుంది, నేనైతే వచ్చి హెల్ప్ అయితే చేస్తాను మీకు. సో అదనమాట. ఇదిగో ఇక్కడ ఎవరో ఆల్రెడీ చూస్తున్నారు, సో దాని గురించి. సో అట్లా అనమాట. మీరు ఒకవేళ ఎక్స్ప్లోరర్ రోల్ మీకు ఎవరి దగ్గర అయితే 2025 ఇష్యూడ్ పాస్పోర్ట్స్ ఉన్నాయో ఆ పాస్పోర్ట్స్ ఉంటే కనుక మీరు ఎక్స్ప్లోరర్ రోల్ అయితే గ్రాప్ చేసుకోండి. ఎందుకంటే అది కూడా ఒక ఎక్స్ట్రా రోలే. ఎక్స్ప్లోరర్ రోల్ కూడా అది ఈజీ రోల్ అయితే ఏం కాదు, అది మనం పాస్పోర్ట్ చేయడం వల్ల, వెరిఫికేషన్ చేయడం వల్ల వచ్చేది కాబట్టి మేబీ దానివల్ల ఏమైనా యూజ్ ఉండొచ్చు. సో మీరైతే కాంట్రిబ్యూట్ చేయడానికి అయితే మీరైతే ట్రై చేయండి. ఎవరైతే లైక్ కాంట్రిబ్యూట్ చేయలేము, ఎక్కువ టైం లేదు మాకు అనుకుంటారో అట్లీస్ట్ మీరు నేను చెప్పినట్టు లైక్ టౌన్ హాల్స్ అనేది జరుగుతుంది, ఆ టౌన్ హాల్స్ అయినా మీరు జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీరు డిస్కౌంట్లోకి వచ్చేసి ఏ డ్రాప్ ఉందా లేదా అని అడగొద్దు, ఎందుకంటే ఏ డ్రాప్ లేదని వాళ్ళు మొహం మీదనే చెప్పేశారు. మేబీ టోకెన్ సేలే ఉండొచ్చు, లైక్ ట్విట్టర్లో కానీ ఇక్కడ కానీ చాలామంది చెప్తూనే ఉన్నారు. అండ్ టోకెన్ సేల్ అది కన్ఫామే, చెప్పేది కూడా కాదు, కన్ఫామే, అది నేనే చెప్పగలను. టోకెన్ సేల్ కన్ఫామ్ అయిపోయింది, అది 99% కన్ఫామ్ అయిపోయినట్టే. సో అదనమాట. మీరు ఇక్కడికి వచ్చేసి వేరే వాటి గురించి డిస్కస్ చేయడం అట్లా ఏం చేయొద్దు. అండ్ కాంట్రిబ్యూట్ చేయడానికి ఎవరికైతే ఎక్కువ టైం లేదో అట్లీస్ట్ మీరు థర్స్డే ఈవినింగ్ నైట్ టైం 7:30కి టౌన్ హాల్ అనేది జరుగుతుంది. నేను టెలిగ్రామ్లో అప్డేట్ అనేది ఇస్తాను. సో మీరైతే జాయిన్ అవ్వండి మన టెలిగ్రామ్లో. ఒకవేళ మీరు కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే సో అందులో జాయిన్ అయితే అవ్వండి. నేను ప్రతి వీక్ ఎవ్రీ థర్స్డే అక్కడ టౌన్ హాల్ స్టార్ట్ అయ్యే ఒక 10 minutes ముందు రిమైండర్ అయితే ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి అయితే జాయిన్ అయితే అవ్వచ్చు.
సో అంతే గైస్ వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించిన వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, అందులో జాయిన్ అవ్వండి. ఇంకా మీకు ఏమన్నా లైక్ పర్సనల్గా ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ మన టెలిగ్రామ్ ఐడి కూడా ఉంది, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే బయోలో ఉంటుంది. సో అక్కడి నుంచి నన్ను అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మరొక మంచి వీడియోతో కలుద్దాం, అంతవరకు సెలవు.